అనకొండ షోకు గొప్ప క్రేజు మోజు. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్ దేశాల్లో ఒక ఊపు ఊపి ఈరోజు ఇండియాలో మిమ్మల్ని అందరినీ ఉర్రూ తొలగించడానికి విచ్చేసిన అనకొండ నా పేరు అనకొండ. ఎస్, ఐఎమ్ అనకొండ. పుట్టింది ఇండియాలో, పెరిగింది సౌత్ ఆఫ్రికా అడవుల్లో. సాధారణంగా పసిపిల్లలు అన్నప్రాస రోజున కాగితం పట్టుకుంటారు, పెన్ను పట్టుకుంటారు, లేకపోతే కత్తి పట్టుకుంటారు. బట్ అనకొండ పెరట్లో ఉన్న స్నేక్ ని పట్టుకున్నాడు. అప్పటి నుంచి నా జీవితం స్నేక్స్ తో ముడిపడింది. ఒకసారి అమెరికా వైట్ హౌస్ లో పావు దూరిందని మెసేజ్ వచ్చింది. నేను ఇమీడియట్ గా జుయ్యమని ఫ్లైట్లో వెళ్ళి దాన్ని పట్టుకున్నా. ఇంకోసారి ఇంగ్లాండ్ యువరాణి నాకు ఇండియన్ స్నేక్ కావాలని బతిమాలింది. నేను వెంటనే ఫ్లైట్లో వెళ్ళి ఆవిడకి స్నేక్ ఇచ్చి వచ్చా. అంతెందుకు, నా పేరు మీద వచ్చిన అనకొండ సినిమాలో నటించిన పావుకి ట్రైనింగ్ ఇచ్చింది కూడా నేనే. వాట్ డు యు సే? ఐ విల్ కాల్ ముప్పాగునా. బాల్ ముప్పాగునా, ముప్పాగునా. బోర ఊతే పావు డాన్స్ చేస్తుందని అందరికీ తెలుసు. కానీ నా ముప్పాగునాతో ఎవరైనా డాన్స్ చేయించగలరా? ఎనీబడి? కమాన్, ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్, కమాన్. నేను రెడీ. ఆహా, ఇది తీసుకో, ఊదుకో, బాగా ఊదుకో. బ్రదర్, నీ వల్ల కాదు, వెళ్ళిపో, వెళ్ళిపో. దట్ ఈస్ ముప్పాగునా. ముప్పాగునా డాన్స్ చేసేది ఓన్లీ విత్ వెస్టర్న్ మ్యూజిక్. ఎస్, 1 2 3 4. అనకొండ 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 అనకొండ. కూర్చోండి. ముప్పాగు నా డాన్సే కాదు, పాదాల గుర్తును బట్టి పంజాబ్ టెర్రరిస్టులను పట్టుకుంది, మీసాలను బట్టి కాశ్మీర్ మిలిటరీ టెర్రర్లు పట్టుకుంది. అమ్మ, నా గొలుసు ఏమైంది? నా గొలుసు. అయ్యో, నా గొలుసు కొట్టేశారండి. ఎవరో దొంగ రాస్కల్, సిగ్గులేదు దొంగతనం చేయడానికి. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నా తడక చూపిస్తాను. జస్ట్ రైట్. ఏమైందమ్మా? గొలుసు పోయిందండి. ఓకే, క్లోజ్ ది డోర్స్. ఎవరో కదలొద్దు. 5 minutes లో నీ గొలుసు నీకు తెప్పిస్తానమ్మా. ముప్పాగునా. స్టాప్ 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 ముప్పాగునా, స్టాప్. ఏమిటిది నా దగ్గరికి వచ్చాగింది? నువ్వు ఆ అమ్మాయి గొలుసు కొట్టేసావు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు? మీ ఇద్దరం లవర్స్. ఓహో, మీ ఇద్దరు లవర్సా? జస్ట్ వెయిట్. దట్ ఈస్ ముప్పాగునా. అనకొండ. టేక్ దిస్. అమ్మో, దొంగ సచ్చినోడా, ఇంట్లో రోజుగా వస్తూ పోతుంటే ఏమవుతున్నాయి అనుకున్నాను. నువ్వే దొంగతనం చేస్తున్నావు అనమాట. ఎక్కడికి వెళ్ళావమ్మా? వారం రోజులు బట్టి నీ కోసం చూసి చూసి నా కళ్ళు కాయలు రాసిపోయినాయి. ఏంటని చెప్పు. ఆ డేవిడ్ గారు సంగతి నీకు తెలుసా? పొనం పొనం నేర్పిస్తాడు. ఆ పని చేయలేనప్పుడు పీడా విరగడైపోయింది. వెంటనే వచ్చి మన హోటల్ నడుపు. మనకి బంకులు నడపడం తప్ప హోటల్ నడపడం రాదే. అందుకే
ఏదైనా కారు కొనుక్కుని అద్దెకి తిప్పుకుందాం అని 10,000 అడిగాను మా నాన్న. ఇచ్చాడా? మోస్ట్లీ 10,000. ఒకళ్ళు నీకు ఇచ్చేదేమిటి, నేను నీకు ఇస్తాను రా. నువ్విస్తావా కాముడు? నీకోసం ఏమైనా ఇస్తాను రా. అంటే ఉంటే చాలు, నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనురా. నేను వారం రోజులు బట్టి ఎంత బాధపడిపోయానో తెలుసా? గుడగలాడుతూ ఏ చివరి లైట్ కారు వచ్చినా సరే నువ్వే వచ్చావనుకున్నాను. కుషన్ సిట్టి మీద కూర్చున్నా, స్టీరింగ్ తిప్పుతున్నా, నువ్వే జ్ఞాపకం వచ్చేదా? నాకు అంతే, ఉండబట్టలేక కబురు చేశాను. రారా నా పిచ్చగన్నా, రారా నా రాణి రాదు, బోని రాదు. కూరగాయలు తెమ్మని పెద్ద మార్కెట్కి పంపించాను. అది వచ్చేటప్పటికి రాత్రి 10 గంటలు అవుతుంది. రారా 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 నా పిచ్చగన్నా, రారా. తలనొప్పిగా ఉంది అని నన్ను కూరగాయల మార్కెట్ పంపించి పెడుతూ కులుపుతున్నావా? సిగ్గులేదు నీకు? నార్మల్ వాళ్ళు రాలబడతాను. ఏమిటా కూతురు? నాకు తలకాయ నొప్పిగా ఉంటే అమృతాన్ని తీసుకొచ్చి మర్దనా చేస్తున్నాను. మర్దనా చేయడం మాస్టర్ని నీకు ఏమంటా? ఓరు దీన్ని పచ్చడి బద్దలు చెయ్య. పానకంలో ఇప్పటికలా వచ్చి పడ్డది. ఒరే రేపు ఆదివారం తప్పకుండా వచ్చేసాయి. ఆదివారం ఈ రోజు నమ్మకం ఏంటి? హోటల్ కట్టేస్తాగా, దీన్ని ఏదైనా సినిమాకి పంపించేస్తాను. తప్పకుండా చూడు, ఆదివారం మర్చిపోకు. 10,000 మర్చిపోకే. చలపతిని అరెస్ట్ చేసి విచారణ చేయమండి. నన్ను ఇక్కడికి రమ్మన్నారు ఎందుకు? సార్, మనం అరెస్ట్ చేస్తామని బండవేద ముందుగానే గ్రహించి బీపీ షుగర్ అని హాస్పిటల్లో చేరాడు. ఇవాళ రేపు ఇలా హాస్పిటల్లో చేరడం మీద స్టైల్ అయిపోయింది. చూడండి, బావిలో ఊరిని శవంలాగా ఎట్టబడుకున్నాడు. మిస్టర్ చలపతి, ఒక ముఖ్యమైన విచారణ చేయాలి, కొంచెం సహకరిస్తారా? పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో పాస్ అయిన వాళ్ళగా ఎట్ట యాక్టింగ్ చేస్తాడు చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్, వారికి హై బీపీ, హై షుగరు, గుండె నొప్పి అన్నీ ఉన్నాయి. అందువల్ల వారు మాట్లాడలేరండి. ఓహో, లాయర్తో పాటు డాక్టర్ ఉద్యోగం కూడా చేస్తున్నాను అనమాట. కావాలంటే మెడికల్ సర్టిఫికేట్ చూడండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ హిమ్. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. మిస్టర్ ముద్రకృష్ణ సార్, ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? ఏం లేదంటే అతని కాల్లో పుండు ఉంది, హై షుగర్ కదా, అది గ్యాంగ్రీన్ గా మారింది. అందుకని నడువుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ కాలు కాస్త నరికి అవతల పారేశారు. అయ్యో నాకు కాలేది, నాకు కాలేది, నాకు కాలేదయ్యా. అయ్యో, ఏంటి సార్ షుగర్ ఎక్కువైంది? ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, రెండో కాలు కూడా నరికేసి ఢిల్లీ మ్యూజియం లో పెడతారు. సార్ ప్లీజ్ పేషెంట్ డిస్టర్బ్ చేయకండి, దయచేసి బయటకు వెళ్తారా? ఇదిగో లాయర్, నోరు మూసుకెళ్ళవయ్యా. నమ్మకండి సార్, నేను చాలా హెల్తీగా ఉన్నాను. అవునయ్యా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంట. నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మెడికల్ బుక్ లో ఉన్న అన్ని రోగాలు ఉన్నాయి. అయ్యో అవన్నీ దొంగ సర్టిఫికేట్లు అండి, నమ్మకండి. గెట్ అవుట్. అయిపోయాడు. ఇప్పుడు మర్యాదగా చెప్పు, బాంబులు ఎక్కడెక్కడ పెట్టారు? టైగర్ బాంబా, జెండు బాంబా. ఇది కామెడీ, దీనికి మేము నవ్వాలి. బండడై బెండు తీసేస్తాను రా, చెప్పా. నిజంగా నాకేం తెలియదు సార్. ఇలా చూడు చలపతి, నీకు నువ్వే ఇరుక్కున్నావు. నీకు హై షుగర్ ఉందని నువ్వే దొంగ సర్టిఫికేట్ ఇచ్చావు. నీ కాలు తీసినా చెయ్యి తీసినా అడిగే నాథుడు లేడు. చెప్పు. చిన్న ఈ మూడిట్లో ఒకటి పట్టుకో. ఇది ఎందుకు? చెయ్యి తీసేయడానికి, ఇది కాలు తీసేయడానికి, మరి ఇది అది తీసేయడానికి. అయ్యో ఏది తీయద్దు, చెప్తాను. చెప్పరా. 4 చోట్ల పెట్టాం. హ్యాబిట్ సెంటర్, రైల్వే స్టేషన్, కోటిలో కళ్యాణ మండపం, తర్వాత ఒక ట్రాఫిక్ సర్జెంట్ బైక్ లో. కుక్కలు కూడా వాసన చూడండి. నీ కాలుతో బిజినెస్ చేసుకుంటామా? వెంటనే కమిషనర్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసి రైల్వే స్టేషన్ కి, రిజర్వ్ బ్యాంక్ కి కావాల్సిన సెక్యూరిటీ పంపించమని లాకప్లో మీరు బాంబ్ స్క్వాడ్ ని కాంటాక్ట్ చేసి ఆయా స్పాట్స్ కి వెళ్ళమని చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి పోలీస్ సర్జెంట్ కొన్న అన్ని బైక్స్ ని జనసంచారం చోటికి తీసుకెళ్లి పెట్టి వెళ్ళమనండి. దట్స్ ఓకే సార్. అలాగే ఒరే శ్రీను, ఒరే అంకపాలెం, చూసారా వాడికి ఎంత పగరు? దిక్కులు పగిలిన పిచ్చినా పలకటం లేదు. శ్రీను,
మనం ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు రాస్కెల్. చూసారా? వాడి లైఫ్ లో ఒక ఫిగర్ పడగొట్టినందుకే మనల్ని పట్టించుకోలేదు. టైం రా టైము. వదిలేరా, రాత్రికి ఎలాగో రూమ్కి వస్తాడుగా, అప్పుడు చూద్దాం. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? అదే మేము అడిగేది. పొద్దున షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర సైట్ చేసి సైట్ కొట్టావే ఆ అమ్మాయి. ఓ ఆ అమ్మాయా? తన గర్ల్ ఫ్రెండ్ మ్యాన్. ఏంటి? యా గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి నీకు ఎన్ని రోజులు గారా పరిచయం? ఓ 6 నెలల నుంచి. ఎందుకు అడుగుతున్నారు? ఒరే విలేజ్ వీరా, నువ్వు సిటీకి వచ్చి 8 నెలలైంది. 2 నెలల్లో ఆ అమ్మాయిని ఎలా పట్టావురా? ఏ అలాంటి అమ్మాయి పట్టుకోవడానికి 2 నెలల టైం చాలదా? అది కాదురా అంకంపాలెం. ఆ అమ్మాయిని చూస్తే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నట్టుంది. నువ్వు చూస్తే ఎలిమెంటరీ స్కూల్ మొహం కూడా చూసినట్లేదు. అసలు మీ ఇద్దరికే ఎలారా? మీకు చెప్పిన అర్థం కాదురా, అదంతా ఒక ఆర్ట్. టైం రా టైము. ఆ అమ్మాయిని మన ఏరియాలోనే ఎక్కడ చూసినట్టుంది. ఏంటి మన ఏరియా? అవును ఆ అమ్మాయినా? చూడండి బ్రదర్, మీరు మహా వెళ్తే జగదాంబ సెంటర్ దాకా వెళ్ళుంటారు, కాదంటే యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ దాకా వెళ్ళుంటారు, ఇంకా కాదంటే ట్రైనింగ్ నర్సుల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ దాకా వెళ్ళుంటారు. అది మీ రేంజ్. కానీ అమ్మాయి రేంజ్ లెవెల్ అంతా వేరు. నేను రగట్టకరా? దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, నన్ను చూస్తుంటే మీకు అసలుగానే ఉంటుంది. ఎందుకంటే ఒక అందమైన అమ్మాయితో నేను ఫ్రెండ్లీగా ఉంటాను చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. పోనీ ఒక పని చేస్తాను, నా గర్ల్ ఫ్రెండ్కి చెప్పి మీ లెవెల్ కి తగ్గ అమ్మాయిని చూసి పరిచయం చేయమంటారా? ఓకే, ఇక నేను వెళ్ళా. ఓ బై ద వే మిస్టర్ నాని, రేపు పొద్దున్నే నన్ను 4:30కి లేపగలవా? ఎందుకు? ఆ అమ్మాయితో నేను జాకింగ్ వెళ్ళాలి. యు వాంట్ ఎనీ చాక్లెట్? నో? ఓకే. ఒరేయ్ నాకే టికెట్ చూపిస్తావురా? సార్ ఒకడు ల్యాండ్ అమ్ముతానని మమ్మల్ని మోసం చేశాడు సార్. ఒక్కొక్కరి దగ్గర లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు సార్. సార్ మీరు ఏమైనా సరే అని పట్టుకుని మా డబ్బు మాకు ఇప్పించండి. వాడు ఆఫీస్ ఎక్కడ? వాడికి ఆఫీస్ ఎక్కడ సార్? ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాడు. వాడు ఎక్కడుంటాడో తెలియకపోతే ఈ కేసు ఏ స్టేషన్ కిందకి వస్తుందో ఎలా తెలుస్తుందయ్యా? పోనీ ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలుసా? చందమామ మీద. మూన్ మీద. చంద్రుడి మీద. చంద్రుడి మీద? అవునండి. మీరు చూసారా? కుదరదండి. ఇక్కడ కొడితే వెళ్ళి మూన్లో పడతారు. ఎవడొచ్చి కబుర్లు చెప్తే డబ్బులు ఇచ్చేస్తారా? వెళ్ళి మూన్ స్టేషన్లో చెప్పుకోండి. అది నా ఏరియా కాదు, వెళ్ళండి. సార్ మీరు అలా అనకండి సార్, మీరైతేనే ఈ కేసుని బాగా డీలింగ్ చేయగలరని మీ కాడకు వచ్చాం సార్. వాడు ఎవడో ఎక్కడుంటాడో తెలియకుండా ఎలాగే పట్టుకునేది? ఐడియా సార్, అతని నంబర్ నా దగ్గర ఉంది, కావాలంటే టెస్ట్ చేయండి. సరే చెయ్యి. రింగ్ అవుతుంది. నీ పేరు ఆడికి చెప్పకూడదు. ఆ మాత్రం బ్రెయిన్ మాకు ఉంది. హలో సార్, నేను బాచీని మాట్లాడుతున్నాను సార్. ఎవరో గోచియా? యువర్ మిస్టేక్ సార్, బాచీని. నాకు మూన్ మీద ల్యాండ్ కావాలి, ఓసారి మిమ్మల్ని కలుద్దామని. సారీ బ్రదర్, యు ఆర్ టూ లేట్. ఫ్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి. పేరు మార్చాడు గారు గొంతు మార్చలేకపోయాడు. మీ గొంతు గుర్తుపట్టేసినట్టున్నాడు, మీరు మాట్లాడండి. తీసుకురా. హలో నమస్తే సాబ్, ఆదాబరిసే. పూరా బరిసే. మాకి మూన్ మీద ల్యాండ్ కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాము సాబ్. నాకు 2 ఉన్నాయి బీబీ సాబ్. ఒక బీబీకి ఇక్కడికి కొన్నాను సాబ్, ఇంకో బీబీకి మూన్ మీద కొంటాను సాబ్. ఓహో, మీరు మా దగ్గరికి వస్తే బానే ఉంటది సాబ్, లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాము సాబ్. సారీ భాయ్ సాబ్, మాది వర్క్ బిజీగా ఉంది, బాద్ మే మిలేంగే. ఫోన్ పెట్టేసాయి. ఈడు గొంతు మార్చాడు గానీ ఫోన్ మార్చరా. ఎంత మందికి అమ్మానురా నేను ఫ్లాట్లు. ఇన్నిసార్లు ఒకే ఫోన్ తో మాట్లాడితే గుర్తుపట్టేస్తున్నాడు. సార్ ఈసారి మీ ఫోన్ లో మాట్లాడండి. నంబర్ చెప్పు. ఇది ల్యాండ్ లైన్, అంటే నేను గుర్తుపట్టలేనని వాడు ఉద్దేశం. హలో, ఏంటయ్యా అంతలా అరుస్తున్నావు? నేనేమన్నా మీ పక్క నుంచి మాట్లాడుతున్నానా? నేను చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను. పైగా నేను చాలా బిజీగా ఉన్నాను. తొందరగా చెప్పండి ఏంటో. తొందర ఉంది, నాకు మూన్ లో ల్యాండ్ కావాలి. సారీ అండి, మేము ఇక్కడ మూన్ మీద సెకండ్ వెంచర్ లేఅవుట్ వేసుకుంటున్నాము. బాగా బిజీగా ఉన్నాము. తొందరగా ఫినిష్ చేయని మ్యాటర్. మాకు ఇక్కడ ఇన్కమింగ్ నిమిషానికి 1,00,000 పడుతుంది. 1,00,000 రూపాయల? ఎందుకయ్యా? ఎందుకేందయ్యా స్వామి, ఇదేమైనా ఎస్టీడీనా, ఎస్డీనా? IPSD అంటే
ఇంటర్ ప్లానెట్ సబ్స్క్రైబర్స్ డైలింగ్. అంటే సెల్ ఫోన్ టవర్లు మూన్ లో కూడా ఉన్నాయా? మాకిక్కడ టవర్లు ఎందుకయ్యా స్వామి, చుట్టూ శాటిలైట్లు అయితే. అబ్బా తలకు శాటిలైట్ కొట్టుకుందిలే. ఫోన్ పెట్టారా ఢోకలే. ఎంతమంది బలిసిరోళ్ళు నా బుట్టలో పడలేదు. ఇంకా మీకు డబ్బులు రావు, ఆశలు వదులుకోండి. అంత బలుపేంటాయి మీకు? డబ్బులుంటే ఏమైనా కొనేయచ్చా? మీలాంటి డబ్బు బలుపున్న వాళ్ళని ఇలాంటి మోసగాలు మోసం చేస్తూనే ఉంటారు. వెళ్ళండి, అది వెళ్ళండి. డబ్బులు లెక్క జనం ఏడుస్తుంటే వీళ్ళు ఎక్కువ కొట్టుకుంటున్నారు. మా లోన్ సంగతి రేపు బ్యాంక్ లో మాట్లాడుకుందాం. అయ్యో బాబు, పొద్దుటి నుంచి బొళ్ళు జున్ను అది ఏర్పాటు చేసుకుని కావిడి పత్తేసుకుని నిలబడి దొప్పించుకున్నామంటే మా పేరు చెప్పి ఊళ్ళో వాళ్ళందరికి పంచి పెట్టి దొబ్బించుకోండి. అయితే వెళ్ళొస్తామండి. వెళ్ళండి, మళ్ళీ రాకండి. నువ్వు రారా. ఈ ఊళ్ళో దయ్యాల కొంపలు చూపించే ప్రోగ్రాం మళ్ళీ పెట్టుకుందు గాని ముందు మేము ఇక్కడ ఉండటానికి ఒక బంగ్లా ఏర్పాటు చేశానన్నావుగా, అది చూపించు. అదే ఇది. అదే ఇదా? 2 దూలాలు 4 కిటికీలు ఉన్న ఇదే బంగ్లా అయితే ఏసీ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మొజాయిక్ ఫ్లోర్ ఉన్న దాన్నేమంటారమ్మా? ఎటకారాలు వద్దమ్మా. కొత్త మేనేజర్ గారు వచ్చారని ఈ బంగ్లా తెరిచాం. ఇంకెవరన్నా వస్తే ఈ బంగ్లా కిటికీ కూడా తెరవు. అసలు ఈ బంగ్లా ఇదిగో. బంగ్లా బంగ్లా నన్ను టెన్షన్ పెట్టకు. ఇంకొకసారి బంగ్లా అన్నావో నిన్ను బంగాళాఖాతంలోకి విసిరేస్తాను. కొట్టలేదురా. ఒరే బావా, బావా ఈ ఇల్లు చూసావా? చూశాను, బాగుంది. గాలి వెలుతురు కూడా చాలా బాగా వస్తున్నాయిరా. బయట చెట్టు కింద గాలి వెలుతురు ఇంతకంటే బాగా వస్తాయి. నీకు అక్కడ బాగుంటే అక్కడే పడుకో. అది కాదు బావా, అసలు ఈ ఇంట్లో నీకేం నచ్చాయి? పడిపోయే దొలాలా, బూజు పట్టిన కిటికీలా, లేకపోతే మన పెట్లు మోసుకొచ్చాడే చెవు పోగులు గొట్టాంగాడు వాడా? హలో, నేను ఇక్కడే ఉన్నాను. నీ పేరేంటో తెలియక గుర్తుకోసం అలా అన్నాను. మై నేమ్ ఇస్ నూకాల్. ఏం కాలా? నూకాలు నూకాలు అట చెప్పాడు. సారు, ఇల్లంతా సద్యమంటారా? ఇల్లు రేపు సర్దొచ్చు కానీ ముందు ఏదో ఒక రూమ్ రెడీ చేయి. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఊరంతా చూపిద్దు కానీ. అలాగేనండి. వీడు చూపించిన ఇల్లే ఇంత భయంకరంగా ఉంటే ఊరు ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఎలా ఉందండి మా ఊరు? సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్, బ్యూటిఫుల్. అన్ని నువ్వే చెప్పేస్తే మేమేం చెప్పాలి? అటు తిరిగి చెప్తాను. అంతకంటే గొప్ప సీన్ ఉందా? తిరుగు పద. ఓహో, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, వండర్ఫుల్, సూపర్. చెప్పు తెగుద్ది. దొంగ సచ్చినాడా, ఆడాలి తానాలు చేస్తుంటే చూడటమే కాకుండా ఇంగ్లీష్ పీస్ లో ఏదేదో కొట్టావా? గోదావరి చూడటానికి చాలా అందంగా ఉంది కదా. గోదావరి కన్నా అందులోంచి వచ్చిన డైలాగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చెప్పు తెగుద్ది అన్న డైలాగ్ ఇంకా అద్భుతంగా ఉంది. నోర్ముయ్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం